ముద్రగడ్డ పద్మనాభం రాజకీయ భౌతవ్యం ఏమిటి? అసలు ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎందుకు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ముందడుగు వేయలేకపోతున్నారు? లేదు అంటే రాజకీయ పార్టీలే ఆయన అంటే వెనకడుగు వేస్తారయ్యా? అసలు సమస్య ఏమిటి? ఇది గోదావరి జిల్లాల్లో జరుగుతున్నటువంటి చర్చ. 2009 తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మళ్ళీ రాజకీయాల్లోకి పునరాగమనం కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఇంట్రెస్ట్ని ఈ ఏడాది జనవరి 1వ తేదీ సందర్భంగా అందరూ ముఖ్యులందరినీ కూడా తన శ్రేయోభిలాషులు, తన మిత్రులు వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఉత్సుకతని వ్యక్తం చేశారు ముద్రగడ్డ పద్మనాభం. అయితే ముద్రగడ్డ పద్మనాభం మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని అందరూ అనుకున్నారు. అయితే ఎందుకు అనుకున్నారు అని అంటే దీనికి కారణం కూడా ఉంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో అప్పుడు కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మౌన ముద్ర దాల్చారు. ఈ ప్రభుత్వం మీద ఆయన విమర్శలు కూడా ఏం చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా సన్నిహితంగా ఉంటున్నారు అనేటువంటి చర్చ కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరిగింది. దానికి ఒక ముహూర్తం కూడా సిద్ధమైంది. ఆయన కాకినాడ ఎంపీ స్థానం నుంచి ముద్రగడ్డ పద్మనాభం పోటీ చేస్తారని, అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి తన కుమారుడు గిరిబాబు పోటీ చేస్తారు అనేటువంటి దాని మీద, అవసరమైతే వాళ్ళ కోడలు పిఠాపురం నుంచి పోటీ చేయొచ్చు అనేటువంటి దాని మీద, తుని నుంచి కానీ పోటీ చేయొచ్చు, ఇలాంటి చర్చలు అయితే చాలా జరిగాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరల. ఎందుకు చేరలేదు అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ వచ్చింది బయటికి. అదేమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ముద్రగడ్డ పద్మనాభం చేసినటువంటి ప్రతిపాదన, మీరు నేరుగా ఎంపీ స్థానానికి కాకినాడ నుంచి పోటీ చేయండి, మీ కుటుంబంలో ఇంకోళ్ళు కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తామనేటువంటి దాని మీద అంటే, ముద్రగడ్డ పద్మనాభం లేదు, నేను రాజ్యసభకి నామినేట్ చేయండి నన్ను, నేను నేరుగా పోటీ చేయని ఎన్నికల్లో అని ప్రతిపాదన చేశారని. అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదని. ఎందుకు అని అంటే, ముద్రగడ్డ పద్మనాభం నేరుగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం, జనసేన తెలుగుదేశం పొత్తు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి నష్టాన్ని కొంతలో కొంతన్నా తగ్గించవచ్చు ముద్రగడ్డ పద్మనాభం నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే. వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఇంకోళ్ళు పోటీ చేస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక నేత ముద్రగడ్డ పద్మనాభం తమతో ఉంటారు కాబట్టి నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి భావించారు. మరి దానికి ముద్రగడ్డ పద్మనాభం అంగీకరించకపోవటం, అందుకని ఆయన కూడా ఈ చేర్చుకునేటువంటి విషయంలో కొంత తాత్సార్యం చేశారు. దానికి ఫీల్ అయినటువంటి ప్రతి చిన్నదానికి అలుగుతారు ముద్రగడ్డ పద్మనాభం. ఆయనకు ఉన్నటువంటి లక్షణం మీద ఆయన ఎమోషనల్గా కొంత ఆవేశం కానీ అలగటం కానీ ఇవన్నీ ముద్రగడ్డ పద్మనాభంకి ఉన్నటువంటి విషయాలు. ఇది అందరికీ ఆయనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు కూడా, అదే ఆయన స్టైలు. అయితే దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరేది లేదు అని చెప్పారు. ఇది ఆసరాగా చేసుకున్నటువంటి జనసేన నాయకులు, తాడేపల్లి గూడెం సంబంధించినటువంటి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసు నేరుగా ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తనను పంపించారని, మేము జనసేనలోకి రమ్మని ఆయన్ని ఆహ్వానించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ కూడా వెళ్ళి ముద్రగడ్డ పద్మనాభం కలిశారు. అయితే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని తన ఇంటికి రావడానికి అంగీకరించినటువంటి ముద్రగడ్డ పద్మనాభం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ తర్వాత వస్తానని తోట త్రిమూర్తులు వాళ్ళందరూ ప్రయత్నం చేసినా సరే ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా దగ్గరకు రావద్దు, మా ఇంటికి రావద్దు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరని ఇక ఎట్టి పరిస్థితిలో కూడా అని ఖరాఖండిగా బయటికి చెప్పేశారు. తన ఇంటికి వచ్చినటువంటి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసుకు కూడా ఒక స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని ఒక్కసారి మా ఇంటికి వచ్చి కాఫీ తాగమని, చాలు, అన్కండిషనల్గా జనసేన పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నాను అని ముద్రగడ్డ పద్మనాభం బొలిశెట్టి శ్రీనివాస్తో చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్ కూడా మీడియాకి వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే ఆయన ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్తారు పవన్ కళ్యాణ్, ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు అని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు.
అందరూ నిజమైన ఎదురు చూశారు. ఇదంతా జనవరి మాట. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి కూడా అయిపోవస్తుంది. పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటనకి వెళ్ళాడు. ఈ 2-3 రోజుల నుంచి విశాఖ జిల్లా నుంచి నేరుగా రాజమండ్రిలో మీటింగ్ పెట్టాడు. ఆ తర్వాత భీమవరంలో పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అని చర్చ జరుగుతుంది. అక్కడ కూడా మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఈ గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా కిల్లంపూడికి వెళ్ళలేదు. అంటే ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళాల పవన్ కళ్యాణ్. మరి ఏంటి పరిస్థితి ఏంది? దీని మీద ముద్రగడ్డ పద్మనాభం హర్ట్ అయినట్టు ఉన్నాడు. ఒకటే చెప్పాడు ముద్రగడ్డ పద్మనాభం, అయ్యా పవన్ కళ్యాణ్ వస్తే ఒక దండం, రాకపోతే 2 దండాలు. తన స్టైల్లో తనకున్నటువంటి నిరసనని వ్యక్తం చేశాడు ముద్రగడ్డ పద్మనాభం. అంటే అసలు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సమస్య ఏమిటి? ఎందుకు ముద్రగడ్డ పద్మనాభం చేరతానన్న అంత ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు జనసేనలో చేరతానని ఆయనే చెప్తే అన్కండిషనల్గా చేరతానని చెప్పి ఎందుకు వెళ్ళటం లేదు అంటే దీనికి కీలకమైనటువంటి అంశం ఏమిటంటే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ముద్రగడ్డ పద్మనాభంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, ముద్రగడ్డ పద్మనాభం బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉందని, అందుకని జనసేన నేత పవన్ కళ్యాణ్ని నువ్వు ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్ళొద్దు, ఆయన బీజేపీలో చేరతారు, 3 పొత్తుల తర్వాత ఆయన బీజేపీలోకి తీసుకొని ఆయనకి గవర్నర్ కానీ, ఎందుకంటే ఆయన నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ముద్రగడ్డ పద్మనాభం లేదు కాబట్టి ఆయన కుమారుడు గిరిబాబుకి వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఈ 3 పార్టీల ఉమ్మడి కూటమి తరపున పోటీ చేయించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్కి ఒక డైరెక్షనో రోడ్ మ్యాప్ ఇచ్చారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అందుకని పవన్ కళ్యాణ్ ఇక ముద్రగడ్డ ఇంటి వైపు కూడా చూడటంలా. ఇప్పుడు ముద్రగడ్డ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ రాట్లా బీజేపీ వాళ్ళని చేర్చుకుంటాను, మరి వాళ్ళని సంప్రదింపులు జరిపారు, వాళ్ళు ఇంకా తేల్చటం అన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి కొంత అసహనానికి గురవుతున్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం మరి ఏమన్నా ఆవేశంగా అసలు నేను ఏ రాజకీయాల్లోకి చేరను, ఇక రానని ఏమన్నా అంటారా? లేదు అని అంటే గతంలో లాగా ముద్రగడ్డ పద్మనాభం సీరియస్గా ఓ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఉండకపోవచ్చు. నేను అసలు దేంట్లో చేరను అది అనే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజున ముద్రగడ్డ పద్మనాభం తీవ్రంగా ఆలోచిస్తుంది. తన కుమారుడు ఆయన గిరిబాబు అనుకుంటా, కోడలు కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ముద్రగడ్డ పద్మనాభం. కాబట్టి తాను బీజేపీలో చేరి ఏదైనా గవర్నర్గా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నా తన కుమారుని ఈ సమయంలో బీజేపీ తరపునైనా జనసేన మద్దతు ఉంటుంది కదా ఎలాగో పొత్తుంటే, కాబట్టి గెలవచ్చు అనేటువంటి అవకాశం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ్డ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలు అనేటువంటి దాని మీద మాత్రం ఈ గోదావరి జిల్లాలో బాగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.